అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 4వ యూనిట్ వ్యాకరణంశంలోని ఛందస్సు గురించి తెలుసుకుందాము. ఛందస్సు అంటే పద్యాలు రాయటానికి ఉపయోగించే విధానాన్నే ఛందస్సు అంటారు. ఛందస్సు పద్య లక్షణాలని తెలియజేస్తుంది. అయితే పద్యాలు 3 రకాలు. అవే వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. ఇందులోంచి మన సిలబస్ లో అడిగినవి కేవలం 14 పద్యాల గురించి మాత్రమే. వాటి గురించే ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మీకు పద్య లక్షణాలు అర్థం కావాలంటే ముందుగా ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. ఇవి వస్తేనే పద్య లక్షణం అనేది అర్థమవుతుంది. అవేంటంటే లఘువులు, గురువులు, యతి, యతిమైత్రి, ప్రాస, ప్రాసనియమం, గణాలు. గణాల్లో ఏకాక్షర గణాలు, రెండక్షర గణాలు, మూడక్షర గణాలు. ఈ విషయాలన్నీ తెలిస్తే పద్య లక్షణం అనేది చక్కగా అర్థమవుతుంది. ముందు లఘువులు, గురువులు. లఘువు, గురువులు అంటే మనకి తెలుసు. లఘువుని ఐ అనే అక్షరంతో గుర్తిస్తామని, గురువుని యుతో గుర్తిస్తామని. అయితే ఏ అక్షరానికి లఘువును గుర్తించాలో, ఏ అక్షరానికి గురువును గుర్తించాలో ఆ లఘువు, గురువుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వీటి గురించి మనం మరో వీడియోలో తెలుసుకుందాము. ఇక తర్వాత యతి. యతి అంటే పద్య పాదంలో మొదటి అక్షరాన్నే యతి అని అంటాము. ఆ మొదటి అక్షరానికి సరిపడే నిర్దిష్టమైన స్థానంలో ఉన్న అక్షరాన్నే యతి స్థానం అని అంటాము. యతి మైత్రి అని అంటాము. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం అనేది ఉంటుంది. ఉత్పలమాలకు వచ్చేసరికి 10వ స్థానం యతిమైత్రి ఉంటుంది. చెంపకమాలలో 11వ స్థానం ఉంటుంది. ఆ విధంగా పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటాము. ఆ మొదటి అక్షరానికి సరిపడే ఒక నిర్దిష్ట స్థానాన్ని యతిమైత్రి అంటాము. ఇక తర్వాతది ప్రాస. పద్యపాదంలోని 2వ అక్షరాన్నే ప్రాస అని అంటాము. మొదటి పాదంలోని 2వ అక్షరం ఏ విధంగా ఉంటుందో మిగిలిన పాదాలన్నిటిలోనూ 2వ అక్షరం ఆ విధంగానే ఉండాలి. అలా ఉన్నట్లయితే ప్రాసనియమం అని అంటాము. ఇప్పుడు ఇక గణాలు. గణం అంటే అక్షరాల గుంపునే గణం అని అంటాము. ఇందులో ఏకాక్షర గణాలు, రెండక్షర గణాలు, మూడక్షర గణాలు ఉంటాయి. ఏకాక్షర గణము అంటే ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది లఘువైనా కాని, గురువైనా కాని. ఉదాహరణ చూడండి. ఇక రెండక్షర గణాలు. 2 అక్షరాలు కలిసి ఒక గణంగా ఏర్పడుతుంది. అవే ఇక్కడ చూడండి. రెండక్షర గణాలు 4. అవే లల, గగ, లగ, గల. 2 లఘువులు, 2 గురువులు, ఒక లఘువు, ఒక గురువు, ఒక గురువు, ఒక లఘువు. ఇవి రెండక్షర గణాలు. ఇవి గుర్తుంచుకోండి. ఇక 3 అక్షర గణాలు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి 3 అక్షరాల కలయికతో ఏర్పడతాయి. వీటిని మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి అత్యంత సులువైన పద్ధతే ఈ యమత రాజ బానస చక్రము. ఇది చూడండి, యమత రాజ బానస. ఇది ఏ డైరెక్షన్ లో అయితే ఉందో ఆ డైరెక్షన్ విధంగానే మనము గణాలు గుర్తుంచుకోవచ్చు. దీర్ఘాలు ఉన్న వాటి దగ్గర గురువులని, దీర్ఘాలు లేని వాటికి లఘువులని గుర్తించుకుందాం. ఇప్పుడు ఈ డైరెక్షన్ లోనే చూడండి. ముందు యగనం. యగనం అనే దగ్గర యా అంటే లఘువు. దాని తర్వాత 2 అక్షరాలు ఏమున్నాయి? గురువు, గురువు. కాబట్టి యగనం అంటే లఘువు, గురువు, గురువు. తర్వాత మగనం. మగనం దగ్గర గురువు ఉంది. దాని తర్వాత ఏమున్నాయి? 2 అక్షరాలు, 2 గురువులే. కాబట్టి మగనం అంటే 3 గురువులే. తర్వాత తగనం. తగనం దగ్గర ఏముంది? ఒక గురువు. దాని తర్వాత 2 అక్షరాలు ఏమున్నాయి? గురువు, లఘువు. కాబట్టి ఈ 3 కలిపి తగనం. 2 గురువులు, ఒక లఘువు. తర్వాత రగనం. గురువు, లఘువు, గురువు. తర్వాత జగనం. లఘువు, గురువు, లఘువు. భగనం. గురువు, లఘువు, లఘువు. నగనం. 3 లఘువులే. చివరగా సగనం. 2 లఘువులు, ఒక గురువు. ఈ విధంగా ఈ డైరెక్షన్ లో ఒక్కటి గుర్తుంచుకుంటే తర్వాత 2 ఈ చక్రం ద్వారా సులువుగా గుర్తుంటుంది. ఇదే ఈ యమతరాజ బానస అనేది సులువైన పద్ధతి. ఈ పద్ధతిని గుర్తుంచుకోండి. ఇప్పుడిక పద్య లక్షణాల గురించి తెలుసుకుందాము. ముందుగా ఉత్పలమాల యొక్క పద్య లక్షణాన్ని చూడండి. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో బరన బబరవ అనే గణాలు వరుసగా ఉండాలి. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. కావాలంటే ఉత్పలమాల పద్యాన్ని లెక్కించండి. ప్రతి లైన్ లో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 10వ అక్షరం యతిమైత్రి పాటిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు మొదటి అక్షరం నుండి యతిమైత్రి స్థానం 10వ అక్షరం యతిమైత్రి పాటిస్తుంది. ప్రాస నియమం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఒక పద్యాన్ని తీసుకొని ఉదాహరణగా చెప్పుకుందాం. చూడండి, ఇందులో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలోనూ బరన బబరవ అని వరుసగా గణాలు ఉన్నాయి. చూసారు కదా. ఇక అలాగే ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి స్థానం మొదటి అక్షరం నుండి 10వ స్థానం యతిమైత్రి స్థానం. ఇక ప్రాస నియమం కూడా ఉంది. పద్యపాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. అలాగే 4 పాదాల్లో కూడా ప్రాస నియమం అనేది పాటించింది. ఇది ఉత్పలమాల పద్య లక్షణం. ఇక రెండవది చంపకమాల.
చెంపకమాల యొక్క పద్య లక్షణాలను చూడండి. ఈ పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ నజ, బజ, జజర అనే గణాలు వరుసగా ఉండాలి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలోనూ 11వ అక్షరం యతి మైత్రి పాటిస్తుంది. ప్రాస నియమం కూడా కలిగి ఉంటుంది. 4 పాదాల్లో ప్రాస నియమం తప్పక పాటించాలి. ఇప్పుడు ఉదాహరణ తీసుకొని చెప్దాము. చూడండి, ఇందులో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలోనూ నజ, బజ, జజర అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇక మొదటి అక్షరానికి 11వ అక్షరానికి యతి మైత్రి పాటించింది. అలాగే 4 పాదాల్లో కూడా ప్రాస నియమం అనేది కలిగి ఉంది. ఇక మూడవది శార్దూలం. శార్దూలం యొక్క పద్య లక్షణాలను చూడండి. ఈ పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మస, జస, తతగ అనే గణాలు వరుసగా ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 13వ అక్షరం యతి మైత్రిగా పాటించాలి. అన్ని పాదాల్లోనూ ప్రాస నియమం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణగా 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో మస, జస, తతగా అనే గణాలు వరుసగా ఉన్నాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి అలాగే 13వ అక్షరం యతి మైత్రి పాటిస్తుంది. ఇక 4 పాదాల్లో ప్రాస నియమం అనేది తప్పగా పాటించాలి. ఇక 4వది మత్తేబము. మత్తేబం యొక్క పద్య లక్షణాల గురించి చూడండి. ఈ పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా సబరణమయవ అనే గణాలు ఉండాలి. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతి మైత్రి పాటిస్తుంది. ప్రాస నియమం కూడా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇందులో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో వరుసగా సబరణమయవ అనే గణాలు ఉన్నాయి. మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతి మైత్రి పాటించింది. ప్రాస నియమం అనేది కూడా తప్పగా పాటించింది. ఇక 5వది తరళము. తరళంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో నబరస, జజగ అనే గణాలు ఉంటాయి. మొదటి అక్షరం నుండి 12వ అక్షరానికి యతి మైత్రి అనేది పాటిస్తుంది. 12వ అక్షరం యతి మైత్రి స్థానం. ప్రాస నియమం అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూడండి. ఈ పద్యంలో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో నబరస, జజగ అనే గణాలు ఉన్నాయి. 12వ అక్షరం యతి మైత్రి పాటిస్తుంది. ప్రాస నియమం కూడా ఉంది. ఇక తర్వాతది శ్రగ్ధర. శ్రగ్ధర యొక్క పద్య లక్షణాలని చూడండి. శ్రగ్ధర పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మరబన, య, య, య అనే గణాలు ఉంటాయి. అలాగే అంటే ప్రతి పాదంలో మొదటి అక్షరానికి అలాగే 8వ అక్షరానికి 15వ అక్షరానికి ఈ మూడింటికి యతి మైత్రి అనేది ఉండాలి. ప్రతి పాదంలో మొదటి అక్షరము, 8వ అక్షరము, 15వ అక్షరాలకు యతి మైత్రి పాటిస్తుంది. ప్రాస నియమం అనేది ఉంటుంది. 4 పాదాల్లో ఉంటుంది. ప్రతి పాదంలో మరబన, య, య, య అనే గణాలు ఉంటాయి. మొదటి అక్షరానికి, 8వ అక్షరానికి, 15వ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. ప్రాస నియమం కలిగి ఉంటుంది. ఇక చివరిది మహాశ్రగ్ధర. మహాశ్రగ్ధర యొక్క పద్య లక్షణాలు చూడండి. మహాశ్రగ్ధరలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ సతతన, స, ర, ర, గ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, 9వ అక్షరానికి, 16వ అక్షరాలకు యతి మైత్రి ఉండాలి. ప్రాస నియమం అనేది ఉంటుంది. శ్రగ్ధరలనేమో మొదటి అక్షరానికి, 8వ అక్షరానికి, 15వ అక్షరానికి యతి మైత్రి ఉంటే, మహాశ్రగ్ధరలో మొదటి అక్షరానికి, 9వ అక్షరానికి, 16వ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. శ్రగ్ధరలోని యతి మైత్రి స్థానాలు 8, 15 అయితే మహాశ్రగ్ధరలో 9, 16. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఈ మొత్తం పద్య లక్షణాల్లో ఒక్క పాయింట్ ఏంటంటే ప్రాస నియమం అనేది ప్రతి పద్యంలో పాటిస్తుంది. ఏంటి? ప్రాస నియమం. అలాగే ప్రతి పాదంలో 4 పాదాలు అనేటివి ఉన్నాయి. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇందులో 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. అదే ఇందులోని గణాలు, యతి మైత్రి స్థానాలు. ఇవన్నీ మీకు ఇంకా క్లారిటీగా ఉండటం కోసమే ఒక్కసారి ఈ పట్టికను గమనించండి. ఇందులో గణాలు ఉన్నాయి, అలాగే పాదాలు, అక్షరాల సంఖ్య, యతి స్థానం, ప్రాస నియమం. ఈ విధంగా గుర్తుంచుకోవడానికి సులువైన పద్ధతి. అలాగే ఈ గణాలన్నీ గుర్తుండాలంటే ఏకాక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు అనేవి గుర్తుండాల్సిందే. ఇక మరో వీడియోలో మరికొన్ని పద్య లక్షణాల గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.